మహానటి, సారు, దసరా, గేమ్ చేంజర్ ఇట్లా ఒక 60 సినిమాలు, ఓ 15 సీరియల్స్ చేశాను. కానీ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఎటువంటి ఆర్టిస్ట్ అయినా రాగానే ఆయన ఒక అనాలిసిస్ చేసి ఈ క్యారెక్టర్ బాగుంటారు అని ఫిక్స్ చేశారు. అలాగే మా అమ్మాయి, ఇప్పుడు ఈ సినిమాలో చేసిన అమ్మాయి నిజంగా క్యారెక్టర్ చేయడం ఛాలెంజ్ అండి. అంటే కొత్తలో వచ్చేటప్పటికి ముద్ర పడిపోతుందనే భయం ఉంటుంది ఆడపిల్లలకి, కానీ ధైర్యంగా నా టాలెంట్ ఏమిటో చూపిస్తాను అని ముందుకు వచ్చింది. అలాగే కుర్రాళ్ళందరూ కూడా హీరోలుగా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అందరికీ కూడా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా వేదిక మీద ఉన్న ప్రసాద్ సార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ నన్ను షూట్లో భరించిన ప్లస్ నాకు సపోర్ట్ చేసిన మా టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నా గురించి చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఎందుకంటే ఇప్పట్లో హీరోయిన్స్ అంటే స్లిమ్గా, తెల్లగా, అది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్టింగ్ కూడా అలాగే వస్తాయి. కానీ ఈ సినిమాలో ఏవి చూడలేదు. నాకు నా ఫ్రెండ్ నాయక్ అలియాజ్ ఉజ్వల్ అని ఒక అబ్బాయి చెప్పాడు అనమాట. చాలా హీరోయిన్ రోల్ అంటున్నావు కదా, నేనెందుకు అన్న టైంలో లేదు, ఒక డైరెక్టర్ తనకి యాక్టింగ్ కావాలంట, స్ట్రక్చరు, తెలుపు ఇదేం అవసరం లేదని ఒక్కసారి ట్రై చేయన్నారు. అప్పుడు వెళ్ళాను ప్రసాద్ సార్ దగ్గరికి. వెళ్ళి కనపడ్డాను, స్టోరీ చెప్పారు. చాలా భయం వేసింది ఫస్ట్. ఎందుకంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో మీ అందరికీ చెప్పనవసరం లేదు ప్రత్యేకంగా. ఇది మా బాబాయ్ చూస్తే ఏమంటారో, పెదనాన్న చూస్తే ఏమంటారో అని ఫస్ట్ భయపడి వెళ్ళిపోయాను. తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను నటించడానికి వచ్చా. చాలా ఆడిషన్స్కి వెళ్ళాను కదా, నల్లగున్నవని పంపించేశారు కదా, ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, అందులో నీ సత్తా మాత్రమే చూపించుకోవాలని ఒక ఛాలెంజ్ ఉంది, ఎందుకు వదులుకోవాలి అని నేను మళ్ళీ ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళాను. నేను చేస్తాను సార్ ఈ రోల్, మీకు ఎంత కావాలంటే అంత యాక్టింగ్ తీసుకోండి అని చెప్పాను. బేసిక్గా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదిక ముందున్న డైరెక్టర్ ప్రసాద్ గారికి, మా డిఓపి శంకర్ గారికి అండ్ నా కో ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ పులిపాటి అండి. నాకు ఇది ప్రసాద్ గారితో సెకండ్ సినిమా. ఆయన ప్రీవియస్ చేసిన బంగారపాదం సినిమాలో కూడా ఒక మెయిన్ రోల్ ఇచ్చి నాకెంతో గౌరవం ఇచ్చారు. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకి సినిమా తప్పితే వేరే ఆలోచన అనేది ఉండదండి. చాలా కమిటెడ్ అనమాట. ఒక సినిమా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు అదే ఇంటెన్సిటీతో ఉంటారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మరి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన వేరే దేని గురించి ఆలోచించరు. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ అట్లాంటిది. ఈ సినిమాకి మమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంత ఆషామాషిగా సెలెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా అంటే ఫస్ట్ సినిమా చేసినా కానీ అందరికీ ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకుని రిహార్సల్స్కి ఒకటికి కనీసం ముగ్గురిని బ్యాకప్ పెట్టుకున్నారు. ఈ ముగ్గురులో ఎవరు బాగా చేస్తేనే వాళ్ళని ఈ క్యారెక్టర్కి తీసుకుంటామని చెప్పి చాలా ఫిల్టర్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా మీడియా మిత్రుల పాదాలకు నమస్కారం చేయాలి. మీడియా మిత్రులందరికీ నా శుభాభివందనాలు, నా పాదాభివందనాలు. ఎందుకు చెప్పానంటే సినిమా బతకాలి అంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆడియన్స్ చూడాలి అంటే మీడియా మిత్రులు ఉండాలి. మీడియా మిత్రులు లేకపోతే సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఆడియన్స్ చూడరు. ఆడియన్స్ చూడకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమా ఫెయిల్ అయింది అని అంటే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడు. ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయకపోతే నాలాంటి ఆర్టిస్టులు అందరినీ కూడా రోడ్డు పడతాం. నాలాంటి ఆర్టిస్టులే కాదు, ఈ సినిమాని నమ్ముకున్న 24 క్రాఫ్ట్లు, కనీసం ఒక 100 మంది జీవితాలు బాగుపడతాయి. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో చేస్తుంటాం. ప్రతిరోజు కూడా ఓ సిగరెట్ కాలుస్తాం, టీ తాగుతాం, మందు తాగుతాం, అని తాగుతాం. కానీ ప్రతి వారం మీ అందరూ కూడా చిన్న సినిమాలను కాకుండా, పెద్ద సినిమాలు కాకుండా ప్రతి సినిమాని ప్రోత్సహిస్తారు, ప్రతి సినిమాని చూస్తారు. అలాగే దయచేసి చిన్న సినిమాలను చూడండి, చిన్న సినిమాలను ఆదరించండి. చిన్న సినిమాలను ఆదరించి చిన్న సినిమాలను కనుక చూసినట్టుగైతే ఆ ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వచ్చిన ఇంకో సినిమా తీస్తాడు. ఇంకో సినిమా తీస్తే
చాలా అంటే చాలా తక్కువ మంది. కొన్ని సినిమాలకి ఎంతమంది వస్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేం. థియేటర్స్ అంటే తీసుకున్న ప్లేస్లు కూడా చాలా టైట్గా ఉంటాయి అన్నమాట. బయటకి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఎంత నమ్మకంగా ఈ సినిమాని చేయడానికి నిర్మాత, దర్శకుడు, రచయిత చిన్నప్పటి నుంచి తను ఎన్ని కళలు కలనాడో నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం చాలామంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ల కోసం అడుగుతుంటారు, సినిమాటోగ్రఫర్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ట్రై చేస్తున్నాం సార్, నేను కూడా ఈ విధంగా జేఎన్టీలో చదువుకున్నామని అడుగుతుంటాం. రెఫర్ చేశారు, పలానా చోట ఒక డైరెక్టర్ ఉన్నారండి, పూనాలో చదువుకున్నారు, ఆయన FTI కంప్లీట్ అయింది అనేసరికి నాకేమనిపించిందంటే యంగ్ ఏమో, అరే భలే జాక్పట్ తగిలింది అని. సినిమాటోగ్రాఫర్కి ఏముంటుంది, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ పూనా, అక్కడ ఫిలిం కోర్స్ చేయడం డైరెక్షన్లో. సరే సినిమాటోగ్రాఫర్కి కావాల్సింది కూడా అటువంటి బాగా నిష్ణాతం ఉన్నటువంటి వ్యక్తులే కావాలి. నేను రిక్వెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా తను హ్యాపీగా ఉండే విధంగా మంచి రిజల్ట్స్ రావాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నట్టు. కొలీగ్ చెప్పినట్టుగా నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ చేశాను ఎన్నో సంవత్సరాల ముందు. దాని తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. ఎన్నో సంవత్సరాల తర్వాత రంగంలోకి దిగి పెద్ద వయసులోనే బంగారు పాదం అన్నది సినిమా టేకప్ చేసి విజయవంతంగా రిలీజ్ వరకు కూడా చేసాం. దురదృష్టంగా అది పబ్లిసిటీకి అది కొన్ని మా లిమిటేషన్స్, చిన్న ప్రొడ్యూసర్స్కి ఉన్న లిమిటేషన్స్ గురించి మేము దాన్ని ప్రమోట్ చేయలేకపోయాం. అదే సమస్య 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ వరల్డ్లో మారుతుందేమో అన్న ఒక ఆశ, అది ఏది ఎలాగున్నా కూడా నాలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీయాలి అనే కోరిక, ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఇవన్నీ ఈ వయసులో ఉండటం అన్నది చాలామంది క్రియేటివ్గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా అన్యూజువల్ సినిమా, అన్యూజువల్ థీము, అన్యూజువల్ ట్రీట్మెంటు అన్నీ మీకు కొత్త రకం ఉంటాయి. అది వచ్చి మీరు సినిమా హాల్లో చూస్తే మీరే దాన్ని అది చూసి ఆనందిస్తారని ధైర్యంతో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బాపిరాజు గారు నాకు ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఆయన సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, నేను చేయవలసింది తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తాను అన్న ఆ తపంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు ఈ సినిమా నాకు విజయం అంటే ఆడియన్స్ లైకింగ్ అన్నది ఆ విషయంలో అయితే ఇది బాగా నచ్చుతుంది అన్నది నాకు ధైర్యం అయితే ఉందండి. థ్యాంక్ యూ. చిన్న సినిమా పెద్ద సినిమా అని మా దర్శకుడు రైటర్ ఆయన అన్నారు. చిన్న సినిమా మంది అంటున్నారు, పెద్ద సినిమా మంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది ఏమీ లేదు, అన్నీ ఒకటే సినిమాలు. చిన్న సినిమా అంటే తక్కువ బడ్జెట్లో పెట్టి చిన్నగా ఇలా చేసుకున్నది, పెద్ద సినిమా అంటే కోట్లు ఖర్చు పెట్టి ఆడియన్స్లోకి తీసుకెళ్ళి చేసేది. చిన్న సినిమా పెద్ద సినిమా తేడాది. కెమెరాకి అందరూ ఒకటే, మెగాస్టార్ చిరంజీవి అయినా జోగారు అయినా కెమెరా తీసిన అదే తీస్తుంది. రైట్, దానికి క్లారిఫై ఇచ్చాను. ఇంకా రెండో పాయింట్, ఇక్కడ జనాలు ఎవరు లేరు, తక్కువ మంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నాము అని ఏం చెప్పారు, నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇక్కడ జనాలు ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు. కొన్ని వేల లక్షల కోట్ల మందికి జనాలు తీసుకెళ్ళి మీడియా మిత్రులకు ఉన్నారు, వీళ్ళు చాలు మనకి. రైట్, అవునా కాదా? మీరే జనాల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ ఫైనల్ పాయింట్ ఒకటి చెప్తాను. కామా తురానాం నా భయం నా లజ్జ అన్నారు, అంతే కదండి. నేను మీకు డైరెక్ట్గా క్వశ్చన్ మీడియా మిత్రులుగా అడుగుతున్నా. 18 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా మనసులో ఏదో చిల్లు ఉంటుంది. ఇంట్లో హాయిగా ఫ్యామిలీతో ఉన్నా, చక్కగా ఉన్నా, అందమైన అమ్మాయి రోడ్డు మీద అబ్బా బాగుందిరా ఒకసారి చూసి ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవి నేను నెగిటివ్ అన్నాను. అది లేకపోతే సృష్టి లేదు, అది అసభ్యకరమే, కానీ సృష్టి లేదు. కానీ ప్రతి ఒక్క మొగాడి విషయంలో, ఒక ఆడదాని విషయంలో కూడా ఆ భావన అనేది ఉంటుంది. డైరెక్ట్గా ఎవడు చూపించలేడు. కానీ ఆ భావాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మా డైరెక్టర్ గారు హృదయాంతరాంతరంలోంచి ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది. ఇది సత్యం, ఇది సత్యం. ఇది ఏమంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది మనసులో. ఒక ఆంటీ అబ్బా చాలా బాగుంది ఆంటీ అని ప్రతి ఒక్కరు మాట్లాడు, కానీ ఎవ్వరూ బయటపడరు.
ఎవరు బయటపడరు, అందరూ శుద్ధపోసలే. కానీ వాళ్ళ మనసుని ప్రశ్నిస్తే వాళ్ళ మాత్రం చేయగలుగుతారు. కాబట్టి ఈ 3 క్వశ్చన్లు చెప్పడం జరిగింది. సినిమా బాగుంటుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురులో ఒక ఆయన చాలా మంచి పర్ఫార్మెన్స్, మంచి రోలు, మంచి క్యారెక్టరు. కరీంనగర్ నుంచి ఆయన. అందరికి నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను ఇందులో మల్లేష్ అనే క్యారెక్టర్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు December 12th రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నా కుటుంబ సభ్యులైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ లేకపోతే నేను లేను. ఈ రోజుకి ఈ ముద్ద తింటున్నానంటే దానికి కారణం మీరే. ఎప్పుడూ కూడా నిద్దట్లో మిమ్మల్ని తలుసుకుని పడుకుంటాను, ఉదయం లేచిన వెంటనే మిమ్మల్ని తలుస్తాను. అంటే ఇదేదో గాలి మాటలు లేకపోతే ఏదో పై మాటలు మాత్రం కాదు, హృదయం నుంచి వస్తున్నదే. మనకి జాక్పాట్ తగలట్లే. నాకు ఒక జాక్పాట్ తగిలితే అది డెఫినెట్గా మనందరం షేరింగ్ చేసుకుంటాం. ఒక పండు కాస్తే ఆ పండును ముక్కలు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ ఏజ్లో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆయనకున్న తక్కువ విత్తనాల్లో అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నేను చూసి నాకు సినిమా బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అభయ కేసులో మనం వాళ్ళని చంపేయాలి, రెక్కేయాలి, పొడిసేయాలి, చంపేశారు. లేకపోతే ఎక్కడో తాతారావో లేకపోతే ఇంకొకడెవడో ఈస్ట్ గోదావరిలో. అసలు ఇంట్లో ఉంటున్న వాళ్ళని మనం ఏం చేయగలుగుతున్నాం? ఈదులో ఉన్నవాడిని మనం పట్టుకోగలుగుతున్నాం. వాడిని చంపేయడానికి మనం గట్టిగా అరుస్తూ కేకలేస్తూ వాడిని పట్టిస్తున్నాం. కానీ ఇంట్లో ఉన్న ఈ విద్రోహులను మనం ఏం చేయగలుగుతున్నాం? ముందు అసలు వీళ్ళని కదా, ఒక మామ, ఒక బాబాయ్, ఒక నాన్న, ఏంటి ఈ సమాజం? అలాంటి పాయింట్ మీద గురువుగారు ఒక అద్భుతంగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇది డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. ఇకపోతే గోడ అన్నారు కానీ నేను గోడ కాదు. ఆయన సినిమా లేకపోతే నేను ఎక్కడున్నాను? ఆయన సినిమా ఉంది కాబట్టే నేను మీ ముందుకి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.